హాయ్ అండి. నేను మీ ప్రియాంక. వెల్కమ్ టు లెర్నింగ్ లైన్స్ ఛానల్. ఇవాళ క్విక్ అండ్ ఈజీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 ఆనియన్, 1 క్యాప్సికమ్, 2 చిల్లీస్, పన్నీర్ క్యూబ్స్ అండ్ కొద్దిగా కరివేపాకు. ఒక ఫుల్ గ్లాస్ రైస్ని ఈ విధంగా ప్రెషర్ కుక్ చేసుకొని ప్లేట్లో ఆరనివ్వాలండి. రైస్ ఆరాక మనం ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని హాఫ్ టీ గ్లాస్ ఆయిల్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం షాజీరాన్ వేసుకొని షాజీరాన్కి చిటపటం అనేదాకా ఉండాలి. తర్వాత మనం హోల్ గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని ప్యాన్లోకి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండ్ ప్రోటీన్ డిష్ కూడా అండి. ఆనియన్ కొద్దిగా వేగాక మనం చిల్లీస్, క్యాప్సికమ్ని కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. పిల్లలు లంచ్ బాక్స్లో అయినా పెట్టచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్ అయినా ఈ రెసిపీని చేయొచ్చండి. ఈ వెజ్జెస్ అనేది త్వరగా కుక్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా మన ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోయినా ఇది ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి. పన్నీర్ అనేది ప్రోటీన్ డిష్ కాబట్టి డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. అండ్ స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కూడా ఈ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకోవచ్చు. ఈ వెజ్జెస్ అనేలా ఉడికాక మనం పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని మరీ డార్క్ బ్రౌన్గా ఫ్రై చేసుకోవద్దండి, కొద్దిగా ఫ్రై చేసుకోండి. పన్నీర్ కొంచెం ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 3/4 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. మసాలాలు వేసుకున్నప్పుడు స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మిగతా ప్రాసెస్ అంతా హైలోనే పెట్టుకోవాలి. కొంచెం మసాలాలు వేసినప్పుడు మాత్రం కొంచెం సిమ్ చేసుకోండి. మసాలాలు కూడా వేగాక 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. చూసారా, పన్నీర్ లైట్గా ఫ్రై అయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. పన్నీర్ కొంచెం ఫ్రై అయ్యాక ఈ విధంగా రైస్ని యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీగా అండ్ క్విక్గా అయిపోతుందండి. ఇలా రైస్ మొత్తం కలుపుకోవాలి. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అంతే, టేస్టీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.